అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపట్టి సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేశారు. అక్కడ చిరంజీవి, క్యాథరిన్ మరియు నయనతార కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉన్నాడు దర్శకుడు అనిల్. కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే చిరు, నయనతారకి సంబంధించి మేజర్ సీన్స్ ని షూట్ చేయబోతూ ఉన్నారట. అలాగే ఇదే షెడ్యూల్లో విక్టరీ వెంకీ కూడా ఎంటర్ అవుతారని సమాచారం. సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులని అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్ సంగీతం అందిస్తూ ఉన్నారు. చిరు అనిల్ సినిమా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే షూట్ ని చకచకా ఫినిష్ చేస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు లేదా రఫాడిద్దం అనే టైటిల్ పెడతారని సమాచారం. 2025 సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే చిరంజీవితో ఆయన రూపొందిస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 2026 సంక్రాంతికి రావడం కన్ఫర్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్న మించి సినిమా ఉంటుంది అనే విశ్వాసంని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి పబ్లిసిటీ ఉపయోగపడే విధంగా కొన్ని స్పెషల్ ఎంట్రీలని అనిల్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా చిరు అనిల్ మూవీలో సంక్రాంతికి వస్తున్న స్టార్ వైడి రాజు అలియాస్ వెంకటేష్ నటిస్తూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకి ఆ విషయమై మరింత స్పష్టత రాబోతోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.